నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరాం. ఇక ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే స్పష్టం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కరోనాను ఖాతరు చేయక చిన్నారులను పనిలో పెట్టుకుంటున్న వ్యాపారులు, అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న కుప్పం వాసులు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో మొహరం వేడుకలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుతున్నామన్న నిర్వాహకులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం, మిట్టపల్లి ప్రధాన రహదారి బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్ లారీ. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు, కేబుల్ యాజమాన్యం ఎంఎస్ఓలు సహకరించాలని కోరిన తెలంగాణ విద్యాశాఖ. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో మేనిఫెస్టోకు తగ్గట్లుగా హామీలు నెరవేర్చిందని తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్దే అని తెలియజేశారు. ఉచిత కరెంటు ఇచ్చామన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టామని తెలిపారు. రాష్ట్ర విభజన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీయే అని తెలిపారు. ప్రజలు కేసీఆర్ మాటలు విని ఆయనకు పట్టం కట్టారని, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోయిందని విమర్శించారు. కరెంటు మాఫీ అన్నారు, ఉచిత కరెంటు అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అట్లాగే ముఖ్యంగా దాని తర్వాత మేనిఫెస్టోలో లేకపోయినా సరే అప్పుడు సోనియా గాంధీ గారు ఆల్ ఇండియా లెవెల్లో రాష్ట్రంలో కానీ రైతులకు రుణమాఫీ ₹1,00,000 ఒకే కిస్తీలో మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అట్లాగే ఉచిత కరెంటు అప్పుడే మొదలైంది. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వారు మరి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది రైతులకు. ఇదే కాకుండా అనేక పథకాలు ప్రజలకు ముఖ్యంగా ప్రాణ నష్టం కలగకుండా కార్పొరేట్ హాస్పిటళ్ళల్లో పోయి ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ వల్ల ఒక 10,000 నుంచి మొదలుకుంటే దాదాపు 5, 10, 15, 20 లక్షల వరకు కూడా 10 ఏళ్ల కాలంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి, రోషే గారు ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కాలంలో మరి ఆరోగ్యశ్రీ ఏ పేదవాడైనా ఎవరైనా సరే, ఉద్యోగస్తుడైనా ఉద్యోగాలు లేని వాళ్ళైనా ఎవరైనా సరే, వైట్ రేషన్ కార్డ్ అయినా సరే, ఎవరు ఏ కార్పొరేటర్స్ హాస్పిటల్ పోయినా ఇమీడియట్లీ ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యేది. ఇది గత కాంగ్రెస్ యొక్క చరిత్ర. బంజారా వాళ్ళు కూడా అమలు చేయలేదు. మరి రియంబర్స్మెంట్ ఫీజు ఏమైపోయింది? రియంబర్స్మెంట్ ఫీజు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో జూనియర్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగు, డాక్టర్స్ పేదవాళ్ళందరూ కూడా చదువుకున్నారు కదా. ఈయన రియంబర్స్మెంట్ తీసేసేసిండు కదా. అందుకే 2014లో ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు. అయినా 2018 ఎన్నికల్లో మళ్ళీ హామీలు ఇస్తే మళ్ళీ ప్రజలు ఆయననే నమ్మారు. అది ఏంటి ఆ విచిత్రమైన ఒక హామీ? అసలు ఇచ్చిన హామీలే కాలే, మళ్ళీ ₹1,00,000 హామీ అంటే మళ్ళీ నమ్మారు. 1,00,000 మందికి ఉద్యోగాలంటే మళ్ళీ నమ్మారు. మేము 3,000 పెన్షన్ ఇస్తా అంటే 3,016 అన్నాడు. మేము నిరుద్యోగ వృత్తి ఇస్తాము ₹3,000 అంటే ఆయన 3,016 అన్నాడు. ఆయన ఇయ్యనని తెలిసి కూడా మళ్ళీ చదువుకున్న వాళ్ళు, పిల్లలు, యూత్ కూడా మళ్ళీ నిరుద్యోగ వృత్తికి ఆయనకే ఓటేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా అధికారము ఉంటే ఒక తీరు, అధికారం లేకపోతే ఒక తీరు కాదు. అధికారము లేకపోయినా ప్రతిపక్ష పార్టీగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల పక్షాన ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ఏ ప్రభుత్వం అవుతుంటుందో వాళ్ళతోటి పోరాడతాం. ఒకవేళ మా ప్రభుత్వం ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే డైరెక్ట్గా పబ్లిక్లో ఉండే పథకాలని అమలు చేస్తుంది. ఇది కాంగ్రెస్ చరిత్ర. ఇది ప్రజలందరూ కూడా గమనించాలనేది దీని సందర్భం తెలియదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఓవైపు కరోనాకు భయపడుతుంటే కుప్పం నియోజకవర్గంలో పలు చోట్ల కరోనాను ఖాతరు చేయక
చిన్నారులను పనిలో పెట్టుకుంటున్నారు. కుప్పం నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో కరోనా కేసులు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. రోజుకు 10 కేసులు నమోదవుతున్నాయి. అయితే కొంతమంది సడలించిన నిబంధనల ముసుగులో పలువురు చిన్నారులను బాల కార్మికులుగా మార్చేస్తున్నారు. కరోనా వైరస్ చిన్నారులకు సోకే ప్రమాదం అధికంగా ఉందని తెలిసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. అధికారులు స్పందించి చిన్నారులను పనుల్లో పెట్టుకున్న యజమానులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు జిల్లా మండల కేంద్రమైన చాగలమర్రిలో మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 10 రోజులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. మొహరం వేడుక చాగలమర్రిలో ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా జరుపుకుంటారు. నిర్వాహకులు ముల్లా రఫీ మాట్లాడుతూ ఈ సంవత్సరం కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పోలీసు వారి ఆదేశాల మేరకు మేళ తాళాలు, ఊరేగింపుల్లాంటివి ఏమీ ఉండవని చెప్పారు. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, అదేవిధంగా భౌతిక దూరం పాటించాలని సూచించారు. కోవిడ్-19 ప్రకారము పోలీసు వారి సహాయార్థము డిఎస్పీ సార్ ఆదేశాల మేరకు డిస్టెన్స్ మెయింటెనెన్స్ చేస్తా పండుగ జరుపుకోవాలని మేము కమిటీ వాళ్ళము నిర్ణయం తీసుకున్నాం. దీనికి ప్రజలందరూ సహకారం చేయాలి. మాస్క్ లేనిది మసీదు దర్గా దగ్గరికి రాకూడదు, పిల్లలకు పిలుచుకొని రాకూడదు. నిబంధనల ప్రకారము మొహరం పండుగ డిఎస్పీ సార్ సిఎస్ఆర్ వారి ఆదేశాల అనుసారము ఈ పండుగ మేము జరుపుకుంటున్నాము. డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ మాస్కులు ధరించి దూరంగా నిలబడి భౌతిక దూరం పాటిస్తూ అందరము పోలీసు డిపార్ట్మెంట్ని సహకరించాలని కోరుతున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లి ప్రధాన రహదారి బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్తో పాటు మరో 7 ప్రయాణికులకు గాయాలయ్యాయి. లారీ డ్రైవర్కు కాలు విరిగింది. విషయం తెలుసుకున్న తల్లాడ ఎస్ఐ బి తిరుపతి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలో సంధ్యారాణికి పురిటి నొప్పులు రావడంతో ఎలాంటి వాహనాలు అందుబాటులో లేని సమయంలో 104 పైలట్ సుభాష్ స్పందించి తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రసవం కోసం గర్భిణీ కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తామనగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని వారి కుటుంబ సభ్యులకు సూచించి భైన్సా ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. భైన్సా ఏరియా ఆసుపత్రి డాక్టర్ వనిత స్పందించి గర్భిణీకి ప్రసవం చేయగా బాబు పుట్టాడు. బాబు తల్లి క్షేమంగా ఉన్నారని డాక్టర్ తెలపడంతో కుటుంబ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యవసర సమయంలో స్పందించి మానవత్వాన్ని చాటుకున్న పైలట్ సుభాష్ను సంధ్యారాణి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అభినందించారు. ముదోల్లోని చాకలి గల్లీలో పాత బస్టాండ్ సమీపంలో చాకలి విజయ రాములు గారి దంపతుల కుమార్తె సంధ్యారాణి తొలి కాన్పు కొరకు వాళ్ళ తల్లిగారింటికి రావడం జరిగింది. ఆమెకు నిన్న నైటు పురిటి నొప్పులు రావడం వల్ల ఏమీ తోచని స్థితిలో ఏ వెహికల్ అందుబాటులో లేవు. వాళ్ళ మేనమామ నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను ఒక 104 పైలట్గా పనిచేస్తాను అన్న, మరి ఇట్లా సంగతి మా మేనకోడలికి నొప్పులు వస్తున్నాయని అంటే, సరే మరి మన దగ్గర వెహికల్ ఉన్నది, నా సొంత వెహికల్ తీసుకొని మా తమ్ముడికి తీసుకొని నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆమెను అదే రాత్రి 11 గంటలకి బైన్సా ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము. మధ్యలో బైన్సా తీసుకెళ్లేటప్పుడు వాళ్ళ మేనమామ, అన్న మేము ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తాము అని చెప్పాడు. ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా డాక్టర్లు ఏ రాత్రికి కూడా అందుబాటులో ఉంటారు, వాళ్ళు కూడా సేవ చేస్తారు అని నేను నచ్చజెప్పి మరి వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళిన. అక్కడ డాక్టర్ వనిత గారు, సిస్టర్లు సునీత, సువర్ణ గారు అందుబాటులో ఉండే ఆమెకు 2 గంటలకు సిజరీన్ చేసి మగ బిడ్డకు జన్మనిచ్చింది. వారి తల్లిదండ్రులు కూడా ఎంతో, అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇంత మంచి సేవలు దొరుకుతాయి, మేము అనవసరంగా బయట ఎక్కడో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తుంటుంది మీరు చెప్పకపోతే, ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇప్పుడు మంచి సదుపాయాలు ఇస్తున్నది. ఇలా మగబాబు జన్మిస్తే 12,000, ఆడ పాప జన్మిస్తే 13,000, మరియు కేసీఆర్ కిట్టు అన్ని విధాల గవర్నమెంట్ ఆదుకుంటుంది. నేను చెప్పి మరి వాళ్ళకి తీసుకెళ్ళాను, వారు కూడా సంతోషపడ్డారు. వారు డాక్టర్కి కానివ్వండి, సిస్టర్కి కానివ్వండి కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడైనా మళ్ళీ ఇంకా ఏ నైట్ కన్నా ఏదన్నా గర్భిణీ స్త్రీకి కానివ్వండి ఏదైనా అవసరం పడితే నాకు ఎప్పుడైనా చెప్తే నాతో అయినా సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రామచంద్రాపురం డివిజన్, భారతీనగర్ డివిజన్, తెల్లాపురం మున్సిపాలిటీలకు చెందిన 80 మంది లబ్ధిదారులకు 80 లక్షల రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి అందజేశారు. ప్రస్తుతం కరోనా సమయంలోనూ సంక్షేమ పథకాల అమలులో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా వెనుకంజ వేయటం లేదని నేతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 50,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆడబిడ్డ పెళ్ళైతే మొదలుపెట్టి అక్కడి నుంచి 75,000 తిరిగి మళ్ళా 1,116 రూపాయలు ఈరోజు మీ కూతురు పెళ్లికి ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే కరోనా వైరస్ అనేది ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక మాన్యం ఇబ్బందులున్నా ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ ఎక్కడ ఆపదు అన్న ఆలోచనతోటి ఈరోజు నియోజకవర్గం స్థాయిలో 573 మందికి చెక్స్ రావడం జరిగింది. దీని డబ్బెంత అంటే 5,80,00,000. 5,80,00,000 భారతదేశంలో ఎక్కడలే సుమారు ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో ఈ కళ్యాణ లక్ష్మి ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చెక్స్ ఇంత డబ్బు వచ్చిందంటే ఇది ఆషామాషి కాదు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక ఇంట్లో ఆడబిడ్డ పెళ్లికి ఏ మాట ఇచ్చినామో మాట ప్రకారంగా వారికి ఇవ్వాలనే ఆలోచనతోటి ఈరోజు మీకు చెక్స్ పంపిణీ జరుగుతూ ఉన్నాయి. ఈ చెక్స్ ఒకటే కాదు, రైతులకు ఇటువంటి పరిస్థితులలో రైతులకు పెట్టుబడి ఎకరాకు 10,000, రైతు బీమా ఒక గుంట ఉన్నా 100 ఎకరాలున్నా వారికి చనిపోయిన దినకర్మ కాకముందే వారి పేరు మీద, వాళ్ళ భార్య పేరు మీద కానీ, కొడుకు పేరు మీద కానీ, బిడ్డ పేరు మీద కానీ 5 లక్షల రూపాయల చెక్కు రావడం జరుగుతూ ఉన్నది. ఈరోజు 75 రూపాయల పింఛను, 200 రూపాయల పింఛను 1000 రూపాయలకి ఈరోజు 2,000 రూపాయల పింఛను రావడం జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న పని. బీద బడుగు బలైన వర్గాల కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మీరందరూ ఆలోచన చేయాలి. మీ బిడ్డలు పెళ్లి చేసి బిడ్డ అల్లుడు వారి కుటుంబం మంచిగా ఉండాలని ఏ విధంగా ఆశీర్వదించారో ఈరోజు కేసీఆర్ గిట్ట మీ ఇంట్లో ఉండే కొడుకు లేక అన్న లేక కడుపు నిండా ఆశీర్వదించవలసిందిగా మీ అందరూ నేను మనవి చేస్తా ఉన్నాను. మీరందరూ దయచేసి ఆ విధంగా ఈరోజు ఒక 5 నుంచి 10 మందికి చెక్స్ ఇవ్వండి. సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలోని ఔదత్పూర్ గ్రామంలో గత మార్చి నెలలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో మద్యపానం, బెల్ట్ షాపుల నిషేధంపై తీర్మానం చేశారు. కానీ ప్రస్తుతం గణేష్ చవితి మరియు మొహరం పండుగల సందర్భంగా కొంతమంది దొంగచాటుగా గ్రామంలోని బెల్ట్ షాపులకు మద్యాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకుని గ్రామ సర్పంచ్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. పోలీస్ అధికారులు విచారణ జరిపి మద్యాన్ని మరియు ఆటోను అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ఎక్సైజ్ శాఖ వారికి అప్పగించారు. దీనిపై సర్పంచ్ మాట్లాడుతూ ఇక మీదట గ్రామంలో ఎవరైనా మద్యం సరఫరా చేసినా, గ్రామంలో అమ్మినా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. వాటర్ విలేజ్ అయినటువంటి ఔదత్పూర్ విలేజ్లో ఒక ఆటో మద్యం తరలిస్తూ విలేజ్లో అమ్ముతున్నారని చెప్పేసి విలేజెస్ ద్వారా మాకు సమాచారం అందగా మేము ఇమీడియట్గా అక్కడికి స్పాట్ రష్ అయినాము. అది ఒక ఆటో AP 25X 8662 గల నెంబర్ ఆటో ఒక పర్సన్ ఉండి అందులో ఒక 4 కార్టన్ల బీరు, ఒక 5 కార్టన్ల ఆఫీసర్ చాయిస్, ఒక 3 కార్టన్ల ఐబీలు, 4 కార్టన్ల MC మెక్డవల్స్, 3 కార్టన్ల విస్కీ, పూమా విస్కీ అని చెప్పేసి వాటిని తరలిస్తూ ఈ బెల్ట్ షాపులకు సప్లై చేస్తుందని చెప్పేసి తెలిసినది.
గ్రామస్తుల ఆదేశం మేరకు ఆటోను తీసుకొచ్చేసినాము. మేము మా యొక్క ఆఫీసర్లకు ఇంటిమేషన్ ఇచ్చి ఈ ఆటోను ఆ పర్సన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఫర్దర్ యాక్షన్ కోసము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నా పేరు శిరోమణి అండి. అవధపూర్ సోషల్ వర్కర్గా నేను నారాయణపేటలో ఉంటాను. కాకపోతే అవధపూర్ గ్రామంలో గత 6 నెలల కిందట గ్రామ తీర్మానం చేశారు సర్పంచ్ వాళ్ళు, ఊళ్ళో పెద్దలంతా, ఆడవాళ్ళంతా కలిసి ఊర్లో మంచిది కాదు, ఇది వైన్స్ అమ్మడం, బీర్ బాటిల్ అమ్మడం మంచిది కాదని తీర్మానం చేసారు. అయినప్పటికీ అప్పుడు మా విలేజ్లో 4 దుకాణాలు, బెల్ట్ షాపులు. అట్లా అయిన తర్వాత ఇప్పుడు 8 బెల్ట్ షాపులు. ఇట్లా జిద్దుకు పడి విలేజ్లో మొత్తం అరాచకాలకు పాల్పడుతున్న విషయం బయటికి తీసుకొద్దామని ఇట్లా ఇది చేసినాం సార్. కాకపోతే ఏంటంటే తీర్మానం చేసిన తర్వాత ఎక్సైజ్ వాళ్ళకు, మా ఎంఆర్ఓ గారికి, ప్రతి అధికారికి మనం ఊరు నుంచి తీర్మానం ఇవ్వడం జరిగింది మా విలేజ్లో మందు అమ్మకూడదు. అయితే అలాంటి దానికి వాళ్ళు రెస్పాన్స్ అయ్యి ఎంతో కొంత మంచి చేస్తే మంచిగా ఉంటుంది, కానీ ఇప్పటిదాకా రెస్పాన్స్ తీసుకోలేదు. అప్పుడప్పుడు వచ్చి ఎస్ఐ గారే, నాగలిగిరి ఎస్ఐ గారే వాళ్ళను భయపెట్టిండు, ఇది చేసిండు, కానీ వేరే వాళ్ళు మాత్రం ఎవరు దానికి ఇది కాలేదు. అది మెయిన్ విషయం. కాకపోతే మంచిగా ఉండాలి అని మొహర్రం కానీ గణేష్ పండుగలు వచ్చినాయి. ఇప్పుడు ఏదో ఒకటి మళ్ళీ అరచకాలు అవుతాయనే ఉద్దేశంతోనే ఇట్లా ఆటోను పట్టి ఇవ్వడం జరిగింది. ఎస్ఐ గారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎక్సైజ్ వాళ్ళకు కొంచెం వాళ్ళు ఇంట్రెస్ట్గా తీసుకుంటే అవధపూర్లో ఏదో ఒకటి మంచి జరుగుతుందని మా ఆవేదన. వాళ్ళు చూసుకోవాలి. ఇంకొకటి వాళ్ళు వచ్చి ఊర్లో ప్రజలతో మీట్ అయ్యి ఇట్లా మీ ఊర్లో బంద్ చేస్తున్నామని ఇంతవరకు ఏ పని కూడా చేయలేదు. చేయాలని మా కోరిక. దుండిగల్ పిఎస్ పరిధిలోని పాండు బస్తీలో ఈ నెల 23వ తేదీన భార్య కాశీబాయిని హత్య చేసిన భర్త మాధవ్ను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు తరలించారు. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో కత్తితో పొడిచి హతమార్చాడని పోలీసులు తెలిపారు. బీదర్ రాష్ట్రానికి చెందిన వీరు 3 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. గత కొద్ది రోజుల క్రితమే నగరానికి వచ్చి ఓ రూమ్ అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. భర్త మాధవ్ తాజాగా తన స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో కుటుంబ కలహాలతో వీరి మధ్య గొడవ జరగడంతో భార్యను హతమార్చి అనంతరం పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మెడకాయ మీద కోయటం జరిగింది. ఆమె అక్కడికక్కడికే చనిపోయింది. తలుపు దగ్గరికి వేసేసి తలుపు బేడం వేసి బయట ఆడుకుంటున్న ఆమె చిన్న తమ్ముడు ఉన్నాడు, 13 years పిల్లగాడు. ఆ పిల్లగాడిని తీసుకొని వెళ్ళిపోయాడు, పారిపోయాడు. ఇతన్ని ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఈ రోజున అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని దగ్గర నుంచి నేరం చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే భార్య ప్రవర్తన మీద అనుమానం, 2 తనతో పాటు పూణేలో ఉండి పనిచేసుకొని బతకడానికి రానని నిరాకరించినందుకు కోపంతోనే ఆమెను హత్య చేయడం జరిగింది. నిందితుడి దగ్గర నుంచి హత్యకు ఉపయోగించినటువంటి కత్తిని స్వాధీనపరచుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ప్రజలు చిన్న చిన్న విషయాలకి ఆవేశపడి హత్యల దాకా పోవద్దని చెప్తున్నాం. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని గ్రామాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ పర్యటించారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కోవిడ్-19 విజృంభిస్తున్న నేపథ్యంలో తల్లాడ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి హోమియోపతి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచులు సూరంపల్లి లక్ష్మీనారాయణ, ఐలూరు లక్ష్మి, మాగంటి కృష్ణయ్య, ఓబుల సీతారామిరెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. సత్తుపల్లి నియోజకవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ ప్రబలం దగ్గర నుంచి ఈ తల్లాడ మండలంలో ఈరోజు దాదాపు 7-8 గ్రామాల్లో 22,000 మందికి ఈ మెడిసిన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఆ సూచనల సలహా ప్రకారం ప్రజలందరూ కూడా నడుచుకోవాలని, అలాగే ఈ వ్యాధి నుంచి మీరందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు మనం దూరం పెట్టకుండా వాళ్ళకు కూడా మనోధైర్యాన్ని కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే ఈరోజు సత్తుపల్లి వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రతి ఒక్కళ్ళు కూడా కరోనా మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఇంటి నుంచి బయటకు కానీ బయట నుంచి ఇంటికి వచ్చినప్పుడు శానిటైజర్తో కడుక్కోవటం, సోషల్ డిస్టెన్స్. మనకి ఎంత తెలిసిన వాళ్ళైనా సరే మన ఇంటికి రాని ఇక్కడ ఉంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఉన్నట్టయితే బాగుంటుంది. ఎక్కడైనా గ్రామంలో కనుక ఈ వైరస్ కనుక ఎవరికైనా అటాక్ అయినప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముస్తున్నాను. జై తెలంగాణ. చిన్న పెద్ద కుల భేదం లేకుండా వస్తుంది. ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు మన జాగ్రత్తలో మనం ఉంటూ అధైర్యంగా లేకుండా ధైర్యంగా ఉంటే చాలా వరకు మనిషికి భయమే సగం రోగం. లేకుండా ధైర్యంగా ఉండండి.
మంచి ఏ ఫుడ్ అయినా తినొచ్చు, దాంట్లో ప్రశ్న లేదు. మంచి మందులు వేసుకోండి. డాక్టర్ గారు మనకి మంచి ఆరోగ్యాన్ని కావాలని మన ఊరికి వచ్చి చెప్పినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆశా సేవా స్వచ్ఛంద సంస్థ ద్వారా డాక్టర్ దయానంద్ గారు కొత్తపల్లి కాన్స్టిట్యున్సీలో కంకణం కట్టుకున్నట్టు కరోనాకు వ్యతిరేకంగా హోమియోపతి పిల్స్ ఈరోజు తల్లాడు మండలంలో ఒక 20,000 మందికి పంచమైంది. మొత్తం మండలమే కాదు కాన్స్టిట్యున్సీ వైడ్గా టోటల్గా పంచాలనే కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నారు కాబట్టి వారికి ముందుగా నా ధన్యవాదాలు. అదే పత్రికా విలేకరులకు వారి పేరులోనే ఉన్నది దయ అన్నది. నిజంగా ఈ కార్యక్రమం డబ్బులున్న వాళ్ళు లేకపోతే చాలామంది చేయాలని ఉన్నా కూడా ఇంత ఇదిగా చేయటం ఆ పిల్సర్ని ఎక్కడి నుంచి ఇది ఒక్కటే కాదు, మాస్కులు పంచారు నియోజకవర్గం అంతా, మెడిసిన్ ఇచ్చారు, శానిటైజర్ ఇచ్చారు. ఏదో ఊరుకోకుండా దాదాపు ఈ 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మరి ఈ నియోజకవర్గంలో ప్రతి కాడ కూడా ప్రతి గ్రామంలో మేము ఏదైనా ఓపిక లేదు సార్, మనం ఏమైనా తిరగపోదామంటే లేదు ఎక్కడికి పోయినా మనం ఇవ్వాలనే పట్టుదలతోటి తిరిగినందుకు డాక్టర్ గారికి మా మండలం తరఫున ఈ గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో మంచి కార్యక్రమం జరగాలని మేమంతా కోరుకుంటున్నాం. ఎందుకంటే వారికి ఉన్న ఉత్సాహానికి ఏదో ఒక చాలా మందికి పదవులు ఉరుకుతుంటారు, డబ్బులు ఉన్న వాళ్ళకున్నా వచ్చినా ఉపయోగం లేదు. కానీ ఎప్పుడు ప్రజలతో ఉండే వ్యక్తిగా వారికి మీద మనకున్న అభిమానం చూస్తుంటే ఎందుకంటే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలో విద్యాశాఖ సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో స్థానిక కేబుల్ యాజమాన్యం ఎంఎస్ఓలు తప్పనిసరిగా కార్యక్రమాలు ప్రసారం చేయాలని జిల్లా పౌర సంబంధాల శాఖ డీడీ మహమ్మద్ ముర్తుజా ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ భూపాల్ కోరారు. డిపిఆర్ఓ కార్యాలయంలో లోకల్ కేబుల్ ఆపరేటర్లు ఎంఎస్ఓ నిర్వాహకులతో ఆన్లైన్ తరగతులపై జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ దూరదర్శన్ యాదగిరి టీ-షాట్ నిపుణ విద్యా ఛానల్ను టీవీ ద్వారా ప్రతిరోజు రాష్ట్ర విద్యాశాఖ షెడ్యూల్డ్ ప్రకారంగా ఆన్లైన్ తరగతులు ప్రసారం చేస్తున్నందున దూరదర్శన్ యాదగిరి టీ-షాట్ ఛానల్స్పై ప్రజలకు అవగాహన కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా టీవీ ప్రేక్షకులకు తెలియజేసే విధంగా స్క్రోలింగ్తో పాటుగా ప్రకటనల రూపంలో తెలియజేసే విధంగా ఎంఎస్ఓలు స్థానిక కేబుల్ ఆపరేటర్లు సహకారం అందించాలన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సహాయ కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ ప్రభాకర్, డిఈఓ ఆఫీసు సెక్టరల్ అధికారి మనోజ్ కుమార్, ఎంఎస్ఓలు మనోహర్, నయీం, రమేష్ బాబు, మహేందర్, శ్యామ్సుద్దీన్, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా విద్యాశాఖ పరిస్థితి చూస్తే మాత్రం పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే మనకు సాధారణంగా ప్రతి విద్యా సంవత్సరం కూడా జూన్ 12 స్టార్ట్ అవుతుంది. సో మనకి 3 నెలలు గడిచిపోయాయి విద్యా సంవత్సరం ప్రారంభమైంది, కానీ పాఠశాలలు తెరుచుకునే పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి తప్పనిసరిగా పిల్లల్ని చదువు దూరం చేస్తే మనకు అందరికీ తెలుసు చదువు యొక్క ప్రాముఖ్యత. అటువంటి బడివేడి పిల్లలుగా మారే అవకాశం ఉంటుంది, రకరకాల సామాజిక విలువలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏదో విధంగా విద్యార్థులను చదువు ప్రక్రియ కాబట్టి మీరు కూడా చిన్న పేద విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి సాధారణ సామాజిక బాధ్యతలను వ్యక్తిగత బాధ్యతలను భావించి మీరు తప్పనిసరిగా ప్రతి విద్యార్థి ఈ చేరే విధంగా మీరందరూ కృషి చేస్తారని నేను చేస్తున్నాను. మీరు ఏమంటే చెప్పండి. మీరేం చేయాలంటే మేము ఏం ప్రసారం చేయాలంటే మా లోకల్ ఛానల్స్లో ఆ స్కూల్ని పెడతాం. ఆ స్కూల్లో ఏంటంటే ఒక రోజులో 10-20 సార్లు వచ్చాక మేము ఇంతకుముందు సార్లు కూడా మాకు ఇంతకుముందు చాలాసార్లు ఇచ్చేది అప్పించారు. మీరు ఒకటి ఇవ్వండి అంటే మేము 100% మా సహకారం మేము 100% చేస్తాం. ప్రస్తుతానికైతే సెప్టెంబర్ 1 నుండి ప్రారంభం అవుతున్నాయి ఈ ఛానల్స్ అని. మీరు ఎప్పుడు అప్డేట్ ఉన్నారు కదా అంటే డిఓ మాట్లాడినారు. డిఓ గారు మాట్లాడిన తర్వాత నేను మనోహర్ గారికి, మహేందర్ గారికి వీళ్ళకి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో మోతే గ్రామ సర్పంచ్ లైన్మెన్ నిర్లక్ష్యంతో విద్యుత్ షాక్ గురైన వ్యక్తిని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానికులు సూర్యాపేట ఖమ్మం రహదారిపై సుమారుగా గంటకు పైగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుడు పేరెల్లి భిక్షం భార్య పేరెల్లి లలిత మాట్లాడుతూ తన భర్త భిక్షం మృతికి సర్పంచ్ కారణమని తమ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంది. ఈ ఘటనకు స్పందించిన మండల ఎంఆర్పీఎస్ నాయకులు తక్షణమే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఘటనకు బాధ్యులైన సర్పంచ్
లైన్మెన్ సీతారామరెడ్డిలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధితుని కుటుంబ సభ్యులు లలితారాణి, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఖండించాలి దళితుల పట్ల వివక్షను వేటాడే ఖండించాలి దళితుల పట్ల వివక్షను దళితుల పట్ల వివక్షను మీరే చెప్పాలి ఏం జరిగింది అక్కడ. అధికారం పిలిపిస్తాం, సర్పంచ్ కూడా పిలిపిస్తాం. రైతు వేదికల నిర్మాణాల పనుల్లో నిర్లక్ష్యం వహించరాదని వరంగల్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. ఎల్కతుర్తి మండలంలోని కేశవాపూర్, కోతుల నడుమ, ఎల్కతుర్తి, సూరారం గ్రామాల్లో పర్యటించి రైతు వేదికల నిర్మాణ వేదికలను కలెక్టర్ పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గుర్తించిన స్థలంలో రైతు వేదిక నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలించి వెంటనే పనులు ప్రారంభించాలని పిఆర్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట డిఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, పిఆర్డీఏ శంకరయ్య, మండల ప్రత్యేక అధికారి డీసీఓ నీరజ, ఎంపీపీ స్వప్న, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ సునీత, గ్రామ సర్పంచులు, ఆయా శాఖల అధికారులు తదితరులున్నారు. వాళ్ళు చేయము అంటే వేరే అంటే సజ్జల వర్షం స్టార్ట్ కాలేదు అంటే అర్బన్ ఏరియాలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అక్కడే స్టార్ట్ కాలేదు అనుకుంటాను. మీరు జిల్లా మొత్తం స్టార్ట్ చేయకుండా ఉన్నారు. ఇప్పుడు అంటే సార్ మూమెంటం వచ్చేసరికి ఇది ఒకసారి ఇది తాకి చెప్పడం కాదు కానీ సార్ అంతకుముందేమో ఏజెన్సీకి కాలం పెడుతుంటారు. నేను వస్తాను మరి నెక్స్ట్ సాటర్డే వరకు మీరు డే నైట్ స్ట్రక్చర్ మళ్ళీ కాలం నేను యాక్చువల్గా ఈ మండలాలు బాగున్నాయని తిరగలేదు. ఇప్పుడు వస్తాను అదే అది అది రైట్ మరి బాగానే ఉంది కదా, ఎందుకు స్టార్ట్. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ దే, స్పష్టం చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కరోనాను ఖాతరు చేయక చిన్నారులను పనిలో పెట్టుకుంటున్న వ్యాపారులు, అధికారులు చర్యలు తీసుకోవాలంటున్న కుప్పం వాసులు. కర్నూలు జిల్లా చాగలమర్రిలో మొహరం వేడుకలు, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుతున్నామన్న నిర్వాహకులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో రోడ్డు ప్రమాదం, మిట్టపల్లి ప్రధాన రహదారి బ్రిడ్జి వద్ద ఎదురెదురుగా ఢీకొన్న ఆర్టీసీ బస్, లారీ. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ తరగతులు, కేబుల్ యాజమాన్యం, ఎంఎస్ఓలు సహకరించాలని కోరిన తెలంగాణ విద్యాశాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.